రాధా, నిన్నిలాంటి స్థితిలో చూడాలని ఆ దేవుడు నా నుదుటిన రాసి పెట్టాడా? ఇన్నాళ్లుగా నేను అజ్ఞాతవాసం గడుపుతున్నది నా కళ్ళ ముందే నువ్వున్నా కూడా ఏవండి అని పిలవాలని ఆశ నా గొంతులోనే ఆపుకున్నది ఎందుకేనా? మనకి మాత్రమే ఎందుకు ఈ కష్టాలన్నీ? ఎందుకు ఎందుకు? ఏడవకే మళ్ళీ. పెద్దమ్మ, శివాకి ఎలా ఉందో ఏంటో. మళ్ళీ శివకి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు. శివాని ఎవరు రౌడీలు కొట్టారని తెలిసినప్పటి నుంచి హాస్పిటల్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ప్రాణాలు నుగ్గబట్టుకొని ఉన్నాను. చివరికి మా నాన్న బయటకు వెళ్ళగానే ఇదిగో నేను తీసుకుని ఇలా దొంగలా రావాల్సి వచ్చింది. పిచ్చిదానా, నీ ఆరాటం నాకు తెలుసు కదా. మనసు పడ్డవాడు హాస్పిటల్లో ఉన్నాడంటే ఆ మాత్రం గుండెలో గాబరా ఉంటుందిలే. అన్నా, తొందరగా పోనీయండి అన్నా. అన్నా అన్నా, ఇక్కడే ఆపండి. త్వరగా దిగు. శివా, నువ్వేంటి శివ ఇలా అయిపోయావు? ఇలా జరిగిందేంటి? చూసావా పెద్దమ్మ, ఉలుకు పలుకు లేకుండా ఎలా పడున్నాడు శివా. ఏంటిది? పేషెంట్ దగ్గర ఎవరైనా ఇలా రాగాలు పెట్టి డిస్టర్బ్ చేస్తారా? నా గుండెలో బాధ మీకెలా తెలుస్తుంది? ఒరే శివ, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నాతో మాట్లాడరా. ఇదిగో చెప్పేది నీకే కదా. తను స్పృహలోకి వచ్చేదాకా ఎవరు ఇక్కడ గొడవ చేయకూడదని డాక్టర్ గారు ముందే చెప్పారు. డాక్టర్లకేంటమ్మా, ఎన్నైనా చెప్తారు. పాపం మళ్ళీ పొద్దుటి నుంచి ఇక్కడికి రావాలని ఎంత ఆరాట పడిందో నాకు మాత్రమే తెలుసు. అవునమ్మ గారు, ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారేంటి? శివాని చూసుకోవడానికి ఎవరూ రాలేదా? మళ్ళీ నేనున్నాను కదా. డాక్టర్ గారితో మాట్లాడాను. తెల్లారుగానే స్పృహలోకి వస్తాడని చెప్పారు. శివ తలకి అంత కట్టుకట్టుందేంటి? అంటే గాయం అంత లోతుగా తగిలిందా? అందుకే చిన్న సర్జరీ కూడా చేశారు. అమ్మో, ఆపరేషనే? ఓరి దేవుడా శివ, నీకెంత కష్టం వచ్చింది. నిన్ను కొట్టిన వాడి చేతులేరగా, వాడి కళ్ళు కాకులు పీకు తిన్నా. ఏం 5-6 జబ్బ వచ్చి వాడిని ఎత్తుకుపోను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇక్కడ గొడవ చేస్తే మీతో పాటు నన్ను కూడా బయటికి పంపిస్తారు తెలుసా? ఏదో ఆవేశంలో అన్నాను, తప్పుగా అనుకోకండి. అవునమ్మా, మీ ఇంట్లో ఉన్న శివాని ఎవరూ రౌడీలోచి కొట్టడమేంటి? ఎవరు వాళ్ళు? తెలీదండి. శివ ఎవరితోనూ గొడవ పడే రకం కాదు. మీకు తెలియకుండా మీ ఇంట్లోనే ఏదో జరుగుంటుంది. మళ్ళీ ఏమంటున్నావు? అవును, ఎవరినో ఆ రౌడీ నుంచి కాపాడడానికి శివ అడ్డంగా వెళ్ళుంటాడు. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ టైంకి ఇంట్లో అందరం పూజలో ఉన్నాం. మీరు పూజలో ఉన్నా కూడా అక్కడ కొన్ని పాపిష్టి మొహాలున్నాయి కదా, ఇది వాళ్ళ పని అయ్యుంటుంది. మళ్ళీ ఎవరి గురించే నువ్వు చెప్పేది? ఉన్నాడ్లే ప్రసాద్ అని, అమ్మగారు అన్నయ్య. ఒక తాగుబోతోడు.
తానే ఏదో వెదవ పని చేసుంటాడు. నా అనుమానం నిజమైతే ఆ రౌడీలు ఖచ్చితంగా అతని కోసమే వచ్చుంటారు. కారణం ఏదైతేనే జరగరానిదే జరిగింది. పాపం శివ ఎప్పటికి కోలుకుంటాడో ఏంటో. అదంతా తర్వాత కానీ ఈ రాత్రికి శివాకి తోడుగా నేనే ఉంటాను హాస్పిటల్లో. ఏ నువ్వా? నువ్వెలా ఉంటావు? ఏ ఇప్పటిదాకా మీరున్నారు కదా, నేను కూడా అలాగే ఉంటాను. నాతో పోల్చుకుంటుందేంటి? అది కాదు మళ్ళీ. అత్తయ్య 10 దాటింది, ఇంకా పడుకోలేదా? ఆవిడ గారి కోడలొస్తుందేమోని ఎదురు చూస్తోంది మీ అత్తయ్య. నా కోడలంటారేంటండి? మాధవి మనింటి కోడలు. అని మనం అనుకోగానే సరిపోదు. ఇంటి కోడలకుండాల్సిన పద్ధతి బాధ్యత ఆవిడికుండాలి. మరి ఎందుకండి? నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏ కారణం లేకుండానే మాధవి మీద ఎందుకంత కోపం? ఏం తప్పు చేసిందని? తను అమాయకురాలండి. ఇంకేం చేయాలక్క? రాత్రి 10 దాటింది. పొద్దుననగా వెళ్ళిన ఆడది ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఒరే, బుర్ర లేకుండా మాట్లాడకు. మాధవి శివాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందని మనకి తెలుసు కదా. వెళ్ళడమే ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళింది అని. అన్నీ తన సొంత నిర్ణయాలే. అరే, ఇంట్లో భర్త ఎలా ఉన్నాడు, పిల్లాడు తిన్నాడా లేదా, పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారో అనే ధ్యాస ఏమైనా ఉందా? లేదే. పోనీ హాస్పిటల్లో రకరకాల కారణాల వల్ల లేట్ అవ్వచ్చు. అలాంటప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఉందా? లేదే. మంచి మర్యాద తెలిసిన ఏ ఇల్లాలైనా ఇలా ప్రవర్తిస్తుందా చెప్పు? ఏంట్రా చెప్పేది? కారణం లేకుండా మాధవి ఏ పని చేయదు. ఆ కారణమే ఏంటా అని. ఎవడో డ్రైవర్ గాడి కోసం అంత ఆరాటం ఎందుకా అని అడుగుతున్నారుగా, మాట్లాడమే. ఆఘ మేఘాల మీద శివని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పటిదాకా కనీసం ఒక్క ఫోన్ అయినా చేసిందా? ఫోన్ చేయడానికి కుదరలేదేమోనండి. అక్కయ్య, మరీ పిచ్చిదాన్లా మాట్లాడకు. శివాకి ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టర్లు, నీ కోడలు కాదు. పేషెంట్ని రూమ్లోకి షిఫ్ట్ చేసేదాకా అక్కడ ఖాళీగానే ఉంటుంది కదా. ఫోన్ కూడా చేయలేనంత గొప్ప రాజకార్యం ఏముంటుంది? ఇంకేముంటుంది? టైం పాస్ కోసం ఫోన్లో రీల్స్ సినిమాలో చూసుకోవడమేగా. నందిని, అది నీకు అలవాటేమో కాని మాధవికి కాదు. పడుకునేదాకా నేనెదురు చూస్తానని మాధవికి బాగా తెలుసు. తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎవరు? మాధవియేనా? మాట్లాడండి.
తాగండి. ఇంకొంచెం. పడుకోండి. నా శివాని అలా స్పృహలేని స్థితిలో చూడగానే నాకేడు పాగలేదు. ఆ మాధవి అమ్మగారేమో ఏడవద్దు, గట్టిగా మాట్లాడొద్దు అని తనే పెద్ద డాక్టర్ లాగా ఆంక్షలు పెట్టింది. ఒక్కసారి నా చేతులతో శివాని తాకాలనే నా ఆశ తీరనే లేదు. కనీసం రాత్రంతా నా ఓడికి తోడుగా ఉందామనుకుంటే ససేమిరా వీల్లేదని నన్ను తరిమేసింది ఆ మహాతల్లి. పాపం శివాకిప్పుడు ఎలా ఉందో. అబ్బా, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టుంది. ఆవిడ గారింకా అక్కడే ఉండుంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి శివాతో మాట్లాడిస్తారా అని అడిగితే ఊహు, చచ్చినా అలా చెయ్యదు. మరి శివ గురించి ఎవరిని అడగాలి? ఒకవేళ ఇంటికి తీసుకొచ్చారేమో. మా ఊళ్ళమ్మకి ఫోన్ చేస్తే తప్పకుండా చెప్తుంది. ఎవరే? మళ్ళీ ఏంటే మళ్ళీ? మా ఊళ్ళమ్మ శివాని ఇంటికి తీసుకొచ్చేశారా? ఇంకా లేదు, తలకి గట్టి దెబ్బే తగిలిందంట. నిన్న నేను మా లక్ష్మి పెద్దమ్మ హాస్పిటల్కి వెళ్ళి శివాని చూశాం. అవునా? శివతో మాట్లాడావా? ఏది, వాడు స్పృహలో ఉంటే కదా. చూడగానే నాకు చాలా బాధేసింది. సరే, నేను ఇప్పుడే వెళ్ళి శివ ఎలా ఉన్నాడో చూసొస్తాను. అలాగేనే. ఎక్కడికి? హాస్పిటల్కి. శివాని చూసొస్తాను. ఏం అక్కర్లేదు. అదేంటి నాన్న, మనోడు ఆపదలో ఉంటే వెళ్ళొద్దంటావేంటి? ఎవరే మనోడు? నీ అబ్బ చుట్టమా, నీ అమ్మ చుట్టమా? తాడు బొంగరం లేనోడు వాడు. అట్టంటోడి కోసం పెళ్లి కాని పిల్లవి ఓ అని ఎగేసుకుని వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న, నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. మళ్ళీ తిక్క తిక్కగా మాట్లాడకు. ఇప్పటికే ఎవరో గిట్టని వాళ్ళ వల్ల నీకు వచ్చిన సంబంధాలని చెడిపోతున్నాయి. ఊళ్ళో నీ గురించి లేనిపోని పుకార్లు కూడా పుడుతున్నాయి. అందుకే ఈ క్షణం నుంచి నువ్వు గడప దాటడానికి వీల్లేదు. నాన్న, నువ్వు నన్ను ఎందుకు వెళ్ళొద్దంటున్నావో నాకు బాగానే తెలుసు. నువ్వు నాకు జరిపించాలనుకున్న దొంగ పెళ్లిని శివ ఆపించాడనే కదా నీకు వాడి మీద కోపం? అవును, అయితే ఏంటి? ఏంటా? నువ్వు ఆపినా నేను ఆగను. శివ కోసం వెళ్ళి తీరుతాను. ఆగో, ఎట్టా వెళ్తావో నేను చూస్తాను. కదిలేవో కాలు ఇడిచేస్తాను, జాగ్రత్త. పో లోపలికి. నానా, 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 నాన్న, తలుపు తీ నాన్న. నాన్న, ఒక్కసారి శివాని చూసొస్తాను. నాన్న, ఒక్కసారి తలుపు తీ నాన్న. శివ, శివ, శివ.
బావగారు రమ్మన్నారంట. ఏం జరిగింది? తెలీదు బావా. ఎవరా రౌడీలో? నాకెలా తెలుస్తుంది? ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? అది నేను ఇంట్లోనే ఉన్నాను బావా. కానీ ఒంటి మీద స్పృహ లేదు. అంత గొడవ జరిగినా నువ్వు కనిపించనే లేదు. అంటే కావాలనే నువ్వు ఎక్కడైనా దాక్కుని ఉండాలి. దాక్కున్నావంటే ఆ రౌడీలు నీకోసమే వచ్చుండాలి. నువ్వే ఏదో చెత్త పని చేసుండాలి. వాళ్ళకి నీకు మధ్య గొడవ జరుగుండాలి. మీ మధ్యకొచ్చినందుకే ఆ శివ గాయపడుండాలి. ఏం మాట్లాడవే? దిగండి. పర్వాలేదమ్మగారు, నేను దిగుతాను. వద్దు, నేను లక్ష్మి అని పిలుస్తాను. లక్ష్మయ్య, అమ్మా. తనని జాగ్రత్తగా లోపలికి తీసుకురా. పద. అలాగేనమ్మా. నెమ్మదిగా రా బాబు. ఆగు. ఇంట్లో పెట్టి తాళం వేస్తే బయటికి వెళ్ళలేననుకుంటున్నావా అయ్యా? నువ్వు మొండోడివైతే నీ కూతురు మళ్ళీ ఇంకా జగమొండి. తలుపులు బద్దలు కొట్టైనా సరే నా శివ కోసం వెళ్ళి తీరాల్సిందంతే. అమ్మా, అమ్మా, నొప్పి. అమ్మా, అమ్మా. శివ, శివ, చూసావా నీ మల్లికి ఈ గతి పట్టిందో? అయినా నువ్వు నేను నీ దానినని ఒక్క మాట చెప్తే ఈ పాటికి మనిద్దరికి పెళ్ళైపోయేది. రాణిగారు డ్రైవర్ శివ కోసం అంత కంగారు పడిపోవడం ఏంటి? అతని మీద అంత అభిమానాన్ని చూపించడానికి కారణం ఏంటి? ఎప్పుడూ లేంది అంత ఆవేశంతో నాన్నగారిని ధిక్కరించి మాట్లాడిందంటే ఏంటర్థం? నేను తొందరపడ్డానా? రాధానే నా భర్త అనే నిజాన్ని చెప్పలేక వాళ్ళలా గుచ్చి గుచ్చి నిలదీస్తుంటే నన్ను నేనే బ్యాలెన్స్ చేసుకోలేని స్థితిలో నా తప్పేంటి అని నోరు జారనా? ఇప్పుడు హర్ష గారు కూడా వాళ్ళలాగే నన్ను అపార్థం చేసుకుంటారా?
నిప్పులాంటి ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకోవడం వల్ల ఎంత అనర్థం జరుగుతుంటే ఇంకా ఎందుకు నేను మౌనంగా ఉండాలి? అమ్మా, ఏంటి నాన్న? నాన్న, పాపం శివ అంకుల్ చాలా మంచోడు. నువ్వు అర్జెంటుగా శివ అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు కాబట్టి తను సేవ్ అయ్యాడు. లేదంటే ఏం జరిగేదో ఏంటో కదా నాన్న? నిజమే. నిజాన్ని కూడా అందరూ ఒప్పుకోలేరు కదా, అది నా దురదృష్టం. అలా ఎందుకు అనుకోవాలి? మనం చేసేది మంచి పనే అయినా ఒక్కోసారి ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. నాన్న గుడ్ అన్నప్పుడు అందరూ గుడ్ అనే కదా అనాలి, బ్యాడ్ అని ఎందుకంటారు? చిన్నవాడివి, నీకు అర్థం కాదులే. మంచి చెడు అనేవి చూసే వాళ్ళ దృష్టిని బట్టే ఉంటాయి. ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపించేలా మనం నడుచుకోకుండా ఉంటే అందరికీ మంచిదే కదా. ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని మనం మనస్సాక్షిని చంపుకోవాలా? ఏంటో మీరిద్దరు మాట్లాడేది నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. ఏ గొడవలు లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటే అది చాలు నాకు. అమ్మా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టమ్మా. నేను వస్తున్నాను, నువ్వు పద. తప్పుగా అనుకోకండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంటే సపోర్ట్ చేయండి. రాణిగారు ఏదో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నారు. హర్ష గారు నన్నేదో అడగాలని వచ్చి కూడా అడగలేకపోతున్నారు. ఏం బ్రతుకునాది? నేనెవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు, అసలు నాకంటూ ఎవరైనా ఉన్నారో లేదో కూడా అంతకన్నా తెలీదు. ఎంత ప్రయత్నించినా నాకు నా గతం గుర్తుకు రావటం లేదు. పాపం దేవత లాంటి మాధవి అమ్మగారికి నా కారణంగా కష్టం కలుగుతుంది. ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడాల్సిన గతి పట్టింది. ఊరు పేరు తెలియని ఈ అనామకుడి మీద చిన్నమ్మగారికి అంత అభిమానం ఎందుకో అర్థం కాదు. శివ, నిన్ను పెద్దయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? ఏమో తెలియదు, వెళ్ళు. శివ, తొక్కమాకు, తుడుస్తున్నాను. అలాగే. మా ఊళ్ళమ్మా, లోపలికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తీసుకురా. అట్టగేనయ్యా. అయ్యగారు పిలిచారంట. మా ఊళ్ళమ్మ నిన్ను తొక్కమాకు అంది. ఎందుకు? తడి ఆరకముందే నడిస్తే మచ్చలు పడతాయి కదయ్యా. కదా, మరి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకముందే నువ్వు పనిలోకి వస్తే నీకింకేమైనా సమస్యలు రావచ్చుగా. అయ్యగారు ఏమంటున్నారు? నిన్ను
కొన్నాళ్ల పాటు మీ జానంకుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటున్నాను. అయ్యగారు నాకిప్పుడు బాగానే ఉంది. కొన్ని జబ్బులు వెంటనే బయటపడవు, సమయం చూసి దెబ్బ కొడతాయి. అది మనం అర్థం చేసుకోలేకపోతే చాలా ప్రమాదం. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏం లేదు, ఈ రోజు నుంచే నీకు అవసరము అంటున్నాను. వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకో. అయ్యా, మీరు కట్టు చూసి నాకు తగ్గలేదనుకుంటున్నారేమో. ఆసుపత్రిలో డాక్టర్ గారే చెప్పారు నాకంతా బానే ఉందని. అవునా? అలా అయితే మీ జానంకుల్ నాకు ఫోన్ చేసి శివని పంపించండి ఎందుకు చెప్తాడు? అయ్యగారు, జాన్ గారు మీకు ఫోన్ చేశారా? అవును శివ, కొన్నాళ్లు శివకి రెస్ట్ అవసరం. అసలే పోలీస్ కేసు అయింది కదా, ఎంక్వైరీల పేరుతో మళ్ళీ ఇబ్బంది పెడతారేమో, అందుకే కొన్నాళ్లు మా దగ్గరే ఉంచుకుంటాము అని చెప్పాడు. నేను కూడా సరే అన్నాను. కానీ ఉన్నట్టుండి నేను వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అవుతుందేమో. ఏం పర్లేదులే శివ, ఎలాగోలా సర్దుకుంటాం. వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేనండి, ఉంటాను. ఏం చూస్తున్నావు శివ? శివా, శివా, శివా! మళ్ళీ శివా, మళ్ళీ ఏంటిది? నువ్వేమో ఇంట్లో, బయటేమో తాళం వేసింది. ఏం జరుగుతుంది? శివా, మా నాన్న నన్ను బలవంతంగా ఇంట్లోకి తోసి తలుపుకి తాళం పెట్టి వెళ్ళిపోయాడు. మీ నాన్నకేమైనా పిచ్చెక్కిందా? బలవంతంగా పెళ్లి చేయాలనుకోవడం, బలవంతంగా ఇంట్లో బంధించడం, అసలు ఏమనుకుంటున్నాడు? శివా, నువ్వే ఏదో ఒకటి చేయరా. మళ్ళీ నువ్వేం కంగారు పడకు. శివా, మళ్ళీ ఏడోకు. శివా, ఇప్పుడు నీకు ఎలా ఉంది? తల మీద గాయం పూర్తిగా మానిందా? హాస్పిటల్ నుంచి నిన్ను ఎప్పుడు పంపించారు? నేను లక్ష్మి పెద్దమ్మ నీకోసం హాస్పిటల్కి వచ్చాం. స్పృహలేక పడి ఉన్న నిన్ను చూస్తే నా ప్రాణం కొట్టుకులాడిపోయిందిరా. మళ్ళీ ఇప్పుడు నాకు పర్వాలేదు, బానే ఉంది. అవును, మీ నాన్న నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేయడం ఏంటి? నీ గురించే. మా నాన్న నన్ను నిన్ను కలవడానికి వీల్లేదని చెప్పి మొండిగా. చిచి, వీర ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. మనిద్దరం కలిసి ఒకే చోట పనిచేసాం. నేను మీ ఇంటికి కూడా వస్తుంటాను. అదంతా వీరయ్యకి కూడా తెలుసు కదా. కొత్తగా ఇదేంటి? ఏంటంటే ఏం చెప్పను. మా నాన్న ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు పెళ్లి కావడం లేదు కదా. మొన్న కుదిర్చిన బలవంతపు పెళ్ళేమో ఆగిపోయింది. అందుకని నీ కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెడతాడా? అరే, పెద్దవాళ్ళు పెళ్లి కుదిరిస్తే సరిపోతుందా? పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇష్టం ఉండక్కర్లేదా? నువ్వు సరిగ్గానే చెప్పావు, కానీ నా తలరాతే ఎలా ఉందో తెలియట్లేదు. మళ్ళీ నీకేంటి? బంగారం లాంటి పిల్లవి, మంచి మనసున్న దానివి. నిన్ను చేసుకోవాలంటే ఆ మగాడికి అదృష్టం ఉండాలి. అంతేమీ లేదులే. నేనేం తెల్లగా ఉండను, గొప్ప అందగత్తని కాను. పిచ్చి మళ్ళీ, అందం అనేది రంగులోనూ శరీరంలోనూ ఉండదు, మనసులోనే ఉంటుంది. అమ్మయ్యా,
ఇన్నాళ్ళకి శివ లైన్లోకి వస్తున్నాడు. మాటల్లో పెట్టి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. మనసు పడి చేసుకోవడాలు, చూడగానే నచ్చేయడాలు అవన్నీ సినిమాలోనే జరుగుతాయి, నిజంగా కాదుగా. ఎందుకు కాదు? ఆ దేవుడు పుట్టించినప్పుడే ఎవరెవరు జంటగా ఉండాలో ముందుగానే నిర్ణయిస్తాడంట. అయితే నాకు జంటగా రాబోయేవాడెవడో నువ్వు చెప్పగలవా? ఓ తప్పకుండా చెప్తాను. నీ కాబోయేవాడు నీకు నచ్చినవాడే అవుతాడు, నువ్వు మెచ్చినవాడే అవుతాడు. అబ్బా, ఇంత చుట్టూ తిరగడం ఎందుకురా బాబు? నీ కాబోయే మొగుణ్ణి నేనే అని చెప్పొచ్చుగా. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? నీళ్లలో చందమామని చూపించినట్టు అంది అందకుండా చెప్తే ఎలా? కొంచెం సూటిగా చెప్పరా బాబు. వాడి పేరేంటి, ఊరేంటి, ఎక్కడుంటాడు, ఎప్పుడొస్తాడు? చెప్పు చెప్పు చెప్పు. పానకంలో పుడక సరిగ్గా దిగబడింది. కర్మ. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, మీరేంటి ఇలా వచ్చారు? నా సంగతి సరే, మీరు పనిలోకి ఎందుకు రాలేదు? పెద్దయ్య గారు నన్ను కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. రావక్కర్లేదని చెప్పారు. వెళ్ళు అని చెప్పే ముందు కారణం ఏమైనా చెప్పారా? లేదు, నేను చేసిన తప్పేంటో కూడా తెలీదు. ఇప్పటిదాకా డ్రైవర్గా నేను ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయలేదు. నా వల్ల కారుకి చిన్న గీత కూడా పడలేదు. రోజు కార్ని శుభ్రంగా తుడిచి అద్దంలా మెరిసిపోయేలా ఉంచుతాను. అయినా తీసేశారంటే ఇది నా దురదృష్టం అంతే. గీత పడింది కారు మీద కాదు, నా మీద. అంటే వాళ్ళ కోడలు మాధవి క్యారెక్టర్ మీద. అమ్మగారు నిలబడి మాట్లాడుతున్నారు, రండి కూర్చోండి. శివ, ఆయన వెళ్ళమన్నారు సరే, అందుకు కారణం ఏంటో నువ్వు కూడా అడగలేదా? అడిగాను. అడిగితే జాన్ గారు ఆయనకి ఫోన్ చేసి శివకి కొన్నాళ్ళు విశ్రాంతి అవసరం, పనిలోకి రాడు అని చెప్పారు. అదేంటి, జానంకుల్ అలా ఎందుకు చెప్తాడు? చెప్పడం తెలుసు, అయినా ఇంతకు ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను. జాన్ గారు, శాస్త్రి బాబాయ్ ఎవరూ పెద్దయ్య గారికి అసలు ఫోనే చేయలేదంట. అంటే పెద్దయ్య గారు నిన్ను పనిలోంచి తీసేయడానికి కావాలని అబద్ధం చెప్పారా? ఏమో, అలా ఎందుకు చెప్పారో నాకేం తెలుసు. నాకు తెలుసు. పదండి. ఎక్కడికి? నాకు తెలియకుండా నిన్ను ఎవరూ పనిలోంచి తీయలేరు. ఆ రోజులాగే ఈ రోజు కూడా నా శివాని లాక్కుపోతుంది మహాతల్లి. శివ ఇప్పుడే వచ్చాడు, కాసేపు ఇక్కడే ఉంటాడు. శివ పని చేయాల్సింది అక్కడ, ఇక్కడేం పని? ఏదో ఒకటి, ఓ గంట తర్వాత వస్తాడులేండి. ఓ గంట కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆగడానికి వీల్లేదు. పద శివ. వస్తున్నారా లేదా?
ఏదో జరిగింది. కావాలని మీరు నాకు తెలియకూడదని దాచాలని చూస్తున్నారు. పార్వతి, నా తల పగిలిపోయేలా ఉంది. నన్నేమీ అడగొద్దు. వెళ్ళు, లోపలికెళ్ళు. కావాలని నన్ను బలవంతంగా లోపలికి పొమ్మంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో జరగకూడదే జరుగుంటుంది. రే, మీరైనా చెప్పండి. అదే అత్తయ్య, ఇందాక అక్క నందిని, ఏమైంది మాధవికి? నందిని ఏదో చెప్పబోతుంటే మీరెందుకు ఆపేశారు? అదేంటో నాకు తెలిసి తీరాలి. మీ అంతటి మీరే చెప్తారా? హర్షాన్ని పిలిచి అడిగించమంటారా? అబ్బా, ఏం చెప్పమంటావక్క? పోలీసులకి రైడింగ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టు. బాబురావు, ఇంకొక్క మాట మాట్లాడావంటే జాగ్రత్త. అడగ్గానే చెప్పడానికి అదేమైనా శుభవార్త? ఛ, దరిద్రం. తలుచుకుంటేనే కంపరంగా ఉంది. ఏం చేసింది మన కోడలు? చెప్తారా లేదా? నేను చెప్తాను. హర్ష, చెప్పుడు మాటలు విని కాదు, కళ్ళారా చూశాకే నేను. ఏంటి ఆగిపోయారే? ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని నీకు తెలియదా? అది కాదు బావా, మేం చెప్పేది. నందిని, పనిగట్టుకొని మీరు మా నాన్నని అంత హడావుడిగా బయటికి తీసుకెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. చిచి, గోరంతని కొండంతలు చేసి ఆయన మనసుని విరిచేసి ఈ ఇంట్లో అశాంతిని సృష్టించాలనుకున్నారా? ఈ ఇంటి పరువుని బజారుకు లాగింది మేము కాదల్లుడు, నీ పెళ్ళామే. మావయ్య, మాట మాట జారితే జాగ్రత్త. హర్ష, నీకు తెలియకుండానే నీ వెనక చాలా చాలా జరుగుతోంది. ఆ పాపం ఇవాళ బద్దలైంది. నాన్నగారు, నీ తండ్రినే చెప్తున్నాను. నా కళ్ళారా చూశాకే నమ్ముతున్నాను. చిన్నమ్మగారు, లోపల. మీరేం మాట్లాడొద్దు, మీ రూమ్లోకి వెళ్ళండి. కళ్ళకు కనిపించేది వేరు, అసలు నిజం వేరు. 6 తిరగబడితే 9 అంతే. హర్ష, అది కాదురా. ప్లీజ్, మీ కోడలు తప్పు చేస్తుందేమో అని మీ అనుమానం, కానీ మీ అనుమానం నిజం కానే కాదు. హర్ష, భార్య మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ గుడ్డి నమ్మకం మాత్రం అనర్థాలకే దారి తీస్తుంది. ఏంటండి మీరు? నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తోడుగా మాధవి రాలేదనే కదా మీ కోపం? నా కోపం అందుకు మాత్రమే కాదు, నీకు నాకు వాడికి ఎవ్వరికీ చెప్పకుండా నీ కోడలు ఆగమేఘాల మీద ఆ శివ పెళ్లిని ఆపడానికి వెళ్ళిందే అందుకు. నాన్నగారు, అందుకేనా ఆ అనుమానంతో శివాని ఉద్యోగం నుంచి తీసేశారు? మరి ప్రమాదమని తెలుసు కూడా ఇంకా అలాంటి వాణ్ణి
ఇంట్లో ఎవరైనా పనిలో ఉంచుకుంటారా? మీకేం తెలుసు బావా? ఆ రోజు నుంచి మామయ్య లోపలే ఎంతగా నలిగిపోతున్నారో. నందిని, ఇక ఆపుతారా మీ నాటకాలు? హర్ష, ఏమంటున్నావు? నాటకాలు ఆడాల్సిన పని వాళ్ళకేంటి? నాకు పర్సనల్ పని ఉంది అని మాధవి ఆ రోజు ఎక్కడికో వెళ్ళడం నిజం కాదా? నిజమే, కానీ మాధవి వెళ్ళింది గుడికి కాదు, నా ఫ్రెండ్ భార్యని కలవడానికి. కలవమని అక్కడికి వెళ్ళమని చెప్పింది కూడా నేనే. హర్ష, అవునా? అవునమ్మా, మాధవి నాతో పాటు క్లినిక్ రాకపోవడానికి కారణం కూడా అదే. తను వెళ్ళినందుకే నా ఫ్రెండ్ భార్య సమస్యల్లోంచి బయటపడింది. కానీ ఎక్కడో ఉన్న మాధవికి ఇంట్లో ఉన్న నీకు సీరియస్గా ఉందని ఎలా తెలుస్తుంది? నీకోసం హాస్పిటల్కి ఎలా వస్తుంది? సరేరా, నువ్వు చెప్పింది నిజమైతే హాస్పిటల్ నుంచి ఫోన్ చేసినా మాధవి మీ అమ్మ కోసం ఎందుకు రానట్టు? నేను బిజీగా ఉన్నాను అని ఎందుకు చెప్పినట్టు? ఏం నందిని, ఆ రోజు నువ్వు హాస్పిటల్ నుంచి మాధవికి ఫోన్ చేశావా? అంటే బావా, అది చెయ్. ఫోన్ చేసినట్టు నాటకం ఆడి మా నాన్నకి అనుమానం వచ్చేలా చేసి మాధవిని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించాలనేగా నీ ప్లాను? అల్లుడు, నువ్వు ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు. ఆ రోజు నిజంగానే ఎన్నోసార్లు మాధవి కోసం నందిని ఫోన్ చేసింది. అవునా? నీ మొబైల్ ఇటివు. ఆ రోజు నీ కాల్ డేటా చూస్తే నువ్వు ఎన్నిసార్లు కాల్ చేశావో, మీ అక్కతో ఎంతసేపు మాట్లాడావో ఇప్పుడే తెలుస్తుంది. అంటే వీళ్ళు చెప్పిందేది నిజం కాదా? కానే కాదు, అదంతా మాధవిని మీ దృష్టిలో చెడ్డదానిగా నిరూపించాలనే కుళ్ళు బుద్ధితో వీళ్ళు వేసిన ప్లాను. ఆలోచించండి నాన్నగారు, మిమ్మల్ని అత్తమామలుగా కాకుండా తన కన్న వాళ్ళలాగానే మాధవి అభిమానిస్తుంది, గౌరవిస్తుంది. కన్న కూతురి కంటే ఎక్కువగా మీకు సేవలు చేస్తుంది. అలాంటి కోడలు, అమ్మలాంటి అత్తగారు ఆపదలో ఉంటే హాస్పిటల్కి రాకుండా ఉండగలుగుతుందా? నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సాయంత్రం వాళ్ళ ఆఫీస్కి నేనే వచ్చి కలుస్తానని చెప్పి ఆడిటర్ గారికి చెప్పండి. రాణి గారు, మీరేంటి అంత నీరసంగా మాట్లాడుతున్నారు? ఏమైంది? నేను మన శివన్ తీసుకురావడానికి వాళ్ళ బస్తీకి వెళ్ళాను. తిరిగొస్తుంటే నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. అయ్యో, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రోడ్డు పక్కనున్న పార్కులో బెంచ్ మీద కూర్చున్నాను. దాహంగా ఉందంటే శివ ఇప్పుడే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఓకే, అర్థమైంది. కొంచెం రిలాక్స్ అయ్యాక జాగ్రత్తగా రండి. అవసరమైతే డాక్టర్ గారిని కలవండి. అలాగే, థ్యాంక్స్. హర్ష, ఇదంతా నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేది కాదు కదా. అమ్మా, ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్యమైన ఫోన్లతో నేను బిజీగా ఉన్నాను. అంతలోనే ఇంత గొడవ జరిగిపోయింది. నాన్నగారు, ఏదైనా
మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. అది మీకు తెలియని విషయం కాదు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, అపార్థాలకి అనర్థాలకి కూడా దారి తీస్తాయి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పనక్కర్లేదనుకుంటాను. సరే, మాధవిని నేనెంత అపార్థం చేసుకున్నానో, చెప్పుడు మాటలు విని తన గురించి ఎంత తప్పుగా ఊహించుకున్నాను. ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏమండి, మనసు కల్లోలంగా ఉన్నప్పుడు అర్థం లేని భయాలతో ఏవేవో అనుమానాలొస్తాయి. మీ విషయంలో జరిగింది కూడా అంతే. ఎంత వయసొచ్చినా, ఇంకెంత అనుభవం ఉన్నా ఒక్కోసారి పరిస్థితులకు మనిషి లొంగిపోతాడు. ఆ నందిని, బాబురావు ఇదంతా మాధవి మీద కోపంతోనే చేశారని గ్రహించలేకే నేను కళ్ళు ఉన్న గుడ్డివాణ్ణయ్యాను. ఇంత జరిగాక దేవతలాంటి నా కోడలి ముఖాన్ని ఎలా చూడగలను? అయ్యో, పెద్దాయన ఎంత బాధపడుతున్నారో ఇంకా చూస్తూ భరించడం నా వల్ల కాదు. మాధవి, ఏమైందమ్మా నీకు? నీరసంతో కళ్ళు తిరిగి ఎక్కడో పార్కులో కూర్చుండిపోయావని హర్ష చెప్పాడు. ఇప్పుడెలా ఉంది నీకు? పర్వాలేదత్తయ్య. నేను శివాని తీసుకురావడానికి వెళ్ళాను. మీరు సరే అనుకుంటేనే మళ్ళీ పనిలోకి పిలిపించండి. నాన్నగారు సరే అన్నారుగా, పిలిపించండి. మా ఊళ్ళమ్మా, మా ఊళ్ళమ్మా. ఏంటమ్మగారు? మన శివాని పిలిచామని చెప్పి తీసుకురా. అట్టగే బాబు. అయ్యగారు రమ్మన్నారంట. కారు తాళాలు తీసుకెళ్ళు. అంటే నన్ను మళ్ళీ పనిలోకి? మళ్ళీ ఏంటి శివ, నువ్వు పనిలోనే ఉన్నావు. చూడు శివ, నీకు నచ్చినంతకాలం నువ్వు మాలో ఒకడిగా సంతోషంగా ఉండొచ్చు. అయ్యగారు, నేను వింటుంది నిజమేనా? శివ, నానిని స్కూల్ నుంచి తీసుకురా. అలాగేనండి, ఇప్పుడే వెళ్తాను. ఇలా ఎప్పుడూ హుషారుగా నవ్వుతూనే ఉండాలి. శివ, నాన్నగారు చెప్పింది విన్నావుగా. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాతో చెప్పు. అయ్యో, అలాంటిదేమీ లేదు. వెళ్ళొస్తానండి. పెద్దయ్య గారు, ఉంటానండి. శివ, ఒక నిమిషం ఆగు. హర్ష, ఇప్పటిదాకా శివకి నెల నెలా ఇస్తున్న జీతం కంటే రెట్టింపు చేస్తున్నాను, సరేనా? నాన్నగారు, చాలా మంచి ఆలోచన. ఏం శివ, హ్యాపీనా? చాలా చాలా ఆనందం అండి. పెద్దయ్య గారు. ఏంటి శివ? ఏం లేదయ్యా, ఉంటాను. శివ, ఇదిగోండి కారు తాళాలు. అలాగే అండి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇక నా రాధ ఎప్పటికీ నా కళ్ళ ముందే ఉంటాడు. భగవంతుడా, నాకే తృప్తి చాలు. డామిట్, కాదా అడ్డం తిరిగింది. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఆఖరి క్షణంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు హర్ష మనకి అంత షాక్ ఇస్తాడనుకోలేదు.
ఏదో వీల్ చైర్కి అంకితం అయిపోయాడు కదా అనుకున్నాం కానీ ఎప్పటికప్పుడు ఆ మాధవితో టచ్లోనే ఉన్నాడని అస్సలు ఊహించలేదు. అత్తయ్య నమ్మకపోయినా కావాలని మామయ్య ముందే వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజు జంప్ అయిపోతారు అనేంత బిల్డప్ కూడా ఇచ్చాం. బట్ నో యూజ్. మరోసారి ట్రై చేయండి. ట్రై అండ్ అగైన్. ఇదేగా మీ ఫార్ములా? అది బావగారు. నా ముందు నమ్మకంగా ఉంటూ నా వెనకే గోతులు తవ్వాలని చూస్తారా? మా ఇంటి మహాలక్ష్మి మీద అడ్డమైన నిందలు వేస్తారా? మావయ్య, చంపేస్తాను మాట్లాడావంటే. నువ్వు అసలు ఆడపిల్లవేనా? సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోయాలని ప్లాన్ చేస్తావా? దుర్మార్గుల్లారా! మీ ఇద్దరి కళ్ళబొల్లి మాటలు నమ్మి బంగారం లాంటి నా కోడల్నే అనుమానించాను. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న శివాని ఉద్యోగంలోంచి తీసేయాలి అనుకున్నాను. నా భార్యని బాధ పెట్టాను. నాలో నేనే నలిగిపోయాను. ఇదంతా ఎవరి వల్ల? విషనాగుల్లాంటి మీ వల్ల. ఇంత జరిగాక మీలాంటి స్వార్థపరులకి నయవంచుకులకి నా ఇంట్లో స్థానం లేదు. గెట్ అవుట్! మావయ్య, బావగారు, మావయ్య, బావగారు ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. మావయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. ఎంతైనా అయిన వాళ్ళం, కనికరించు బావా. అయిన వాళ్ళు అంటే బంధువులు మాత్రమే కాదు బాబురావు. మన మేలుని కోరేవాళ్ళు, మనకి తోడుగా ఉండేవాళ్ళు. ఇలాంటి నమ్మక ద్రోహులు కాదు. అంత మాటరకు బావా. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు బావా. ఇక మీదట మీరు చెప్పినట్టే వింటాము, బుద్ధిగా ఉంటాము. ప్లీజ్ మావయ్య. నువ్వు కాదంటే మా ఇద్దరికి చావే గతి బావా. మాకు ప్రాణభిక్ష పెట్టు బావా ప్లీజ్. ఛీ! అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.